ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరూ నా వైపు చూడాలి, కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు చూడద్దు. ఎందుకంటే నాకు ఎదురుగా ఉన్నారు కాబట్టి మీరు ఎవరు కళ్ళు వచ్చేది, ఎవరు నిద్రపోయేది అని అర్థమవుతా ఉంటుంది. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. నిద్ర ఎవరు పోతా ఉన్నారమ్మా, అందరు జాగ్రత్తగా ఇద్దాం. కీర్తనల గ్రంథంలో 33వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 33:19 వచనాన్ని. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. ప్రభు మా యొక్క మాటలను దీవించునుగాక. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటదని ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది. దేవుని దృష్టి భూమి మీద ఎవరి మీద ఉంటదయ్యా అంటే ఇక్కడ చదువుకున్నాం కదా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటదంట? దేవుడంటే భయపడుతూ, దేవుని యందు భయము ప్లస్ భక్తి. చాలా మందికి భయం ఉండదు కానీ భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉండదు కానీ భయం ఉండదు. గమనించుదాం. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, యెహోవా యందు భయము భక్తి కలిగి, రెండు కలిగి ఎవరైతే జీవిస్తారో వారి పట్ల దేవుని యొక్క దృష్టి అంట, దేవుడు చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి అటువంటి వారి మీద ఉంటదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనుష్యుల దృష్టి వేరు, మనుష్యుల దృష్టి వేరు, లోకంలో ఉన్న ప్రజల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటది అంటే దేవుని యందు భయము భక్తి కలిగి జాగ్రత్తగా జీవిస్తున్నటువంటి వారి మీద ఉంటదని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. అలాగనే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండే వారి మీద ఉంటది. అంటే దేవుడు కనికరిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు, ఎప్పటికైనా ఆయన నన్ను విడవడు అని కనిపెట్టుకొని జీవించే వారి మీద కూడా ఆయన దృష్టి ఉంచుతాడంట. హల్లెలూయా. దేవుడు మన మీద దృష్టి ఉంచాడు అనుకోండి, ఇక మనకేమన్నా పొదువు ఉంటుందా? ఏమన్నా భయపడవలసిన అవసరం ఉంటుందా? గమనించుదాం. దేవుడు మన యందు దృష్టి ఉంచాడంటే మనలను ఏ మానవుడు ఏమి చేయగలడా? దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడంటే ఈ లోకంలో ఎవరు కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలను ఎవరు కూడా ఏమీ చేయలేడండి. హల్లెలూయా. దేవుడు ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారు, అంటే భయము భక్తి అంటే ఏమిటంటే దేవుడు అంటే భయపడుచు ఉన్నామంటే తప్పు చేయకుండా జీవించడం. భక్తి చేయించున్నావయ్యా అంటే ఎక్కడ ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మరొక జాగ్రత్తగా పాటిస్తూ జీవించడం. అది దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం అంటే భక్తి ఉండాలి, జాగ్రత్తగా జీవించాలని దేవుని వాక్యం మనకి నేర్పుతూ ఉంది. ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారి మీద దేవుడు దృష్టి ఉంచుతాడంట. దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే దేవుడు ఆకాశము నుండి నేను చూస్తూ ఉన్నాను మనుషులను అంటాడు. దేవుడు అంతటా ఉంటాడు భూమి మీద. దేవుడు మనుషులు ఎవరేమి చేస్తూ ఉన్నారు, మనుషులు ఎలా జీవిస్తూ ఉన్నారు, మనుషులు ఈ భూమి మీద ఎలా బ్రతుకుచూ ఉన్నారు అందరి గురించి ఆయన తెలుసు. అయితే ఆయన దృష్టి అనేది
ఎవరైతే భయభక్తులు కలిగి జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నారో, దేవుడు అంటే భయం కలిగి, దేవుడు అంటే భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు, వారి మీద ప్రత్యేకముగా ఆయన దృష్టి ఉంచుతాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ భూలోకమంతటిలో గమనించండి, యాకోబు మోసగాడు. అతనికి పేరు కూడా యాకోబు అని పెట్టారు. ఆ పేరుకి అర్థం కూడా మోసగాడని. అయితే దేవుని యొక్క దృష్టి ఆయన మీదకి వెళ్ళింది. యాకోబు మోసగాడై ఒక సమస్య వచ్చినప్పుడు ఇక మొరపెట్టి ప్రార్థన చేయటము మొదలు పెట్టాడండి. ఇక రాత్రంతయు ఇదిగో నాకు పెద్ద సమస్య వస్తూ ఉన్నది, నేను బ్రతుకుతానో లేదన్నట్లుగా రాత్రంతయు ప్రార్థన చేసి దేవుడి దగ్గర అరణ్య ప్రాంతంలో చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. హల్లెలూయా. అంటే దేవుడు అతని పట్ల దృష్టి ఉంచాడు. అన్నాడు, నీవు రాత్రంతా వెనుగులాడేవయ్యా, వెనుగులాడి సాధించుకున్నావు నన్ను, కనుక నీ పేరు ఇక మీద నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడు. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడని అర్థం, పేరుగా అర్థం. అదే నిజముగా కూడా మోసగాడే యాకోబు. అయితే అతని ప్రార్థన, అతని పట్టుదల ఏమి చేసింది అంటే దేవుడు అతని మీద దృష్టి ఉంచేటట్లుగా చేసింది. పోరాడి గెలుచుకున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దృష్టి ఉంచాడు. ఇక దేవుడు దిగి వచ్చి ఏమంటూ ఉన్నాడంటే, నీ పేరిక యాకోబు కాదు, నీవు మనుషులతో కాక ఇదిగో నాతోటే పోరాడి నీవు గెలుచుకున్నావు, కనుక నీ పేరు ఇక మీద నుంచి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. యాకోబు మీద దేవుడి యొక్క దృష్టి ఉన్నది. యాకోబు సంతానముల నుండి ఈ భూమి మీదకి లోకరక్షకుడు రావాలి. నిజమైన దేవుడు యెహోవా దేవుడు, ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు ఈ భూమి మీదకి రావాలి, తీసుకురావాలని ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు దేవుడు. మోసగాడైనటువంటి వాడిని మార్చి ఇశ్రాయేలు అని పేరు పెట్టి ఇశ్రాయేలు జనాంగమును ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు, ఒక తెగని ఎన్నుకున్నాడు. అయితే కొంత ఇశ్రాయేలీయులు కొన్ని సంవత్సరాలకి విస్తరించిపోయారు. దేవుడు దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, జనాలు ఎక్కువగా అయిపోయారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగా అయిపోయారు. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పట్టణాన్ని వేలుతున్నటువంటి రాజు దగ్గర బానిసలుగా జీవిస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమంటూ ఉన్నారంటే, మాకు విమోచన లేదా, మా పట్ల దేవుడు కరుణించి మమ్మల్ని కాపాడటానికి దేవుడు ఎవరినైనా పంపించడా, ఈ కష్టాలు చేయలేకపోతున్నాం, ఈ బరువులు మొయ్యలేకపోతున్నాం, ఈ బాధలు బలాయించలేకపోతూ ఉన్నామని వారు మొరపెడుతూ ఉన్నారు దేవుడికి. హల్లెలూయా. మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా వస్తారేమో, దేవుడు ఎవరినైనా పంపిస్తాడేమో అని ఆయన కృప కొరకు, ఆయన కనికరము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలు. హల్లెలూయా. అయితే ఆయన కృప, ఆయన కనికరము కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఆ దేశంలో ఏలుబడి చేస్తున్నటువంటి రాజు ఎటువంటి వాడంటే ఇశ్రాయేలు ప్రజలంటే పడదు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఎరిగిన వారు, వారు విగ్రహారాధన చేయరు, పూజ చేయరు, ఒక రూపాన్ని పెట్టి కొలవరు. వారు నిజమైన దేవుని తెలుసుకున్న వారు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆత్మయున్న దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, ఆయనకి రూపం పెట్టి కొలవకూడదని ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. అందుకని ఆ పట్టణాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి రాజుకి ఇష్టము లేదు.
అయితే ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుడికి మొరపెడుతూ ఉన్నారు. దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. దేవుడు విడుదల ఇస్తాడు ఏనాటికైనా. దేవుడు ఏనాటికైనా విడుదల ఇస్తాడు. ఈ బానిసత్వం నుండి విడిపిస్తాడు. రక్షకుని పంపిస్తాడు దేవుడు అని కొన్ని సంవత్సరాలు దేవునికి మొరపెట్టుకొనగా దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారు ఎదురు చూసినటువంటి ఆ యొక్క ఆశను దేవుడు చూచి వారి యందు దృష్టి ఉంచాడంట. హల్లెలూయా. వారి యందు ఏముంచాడు? దృష్టి ఉంచి వారిని విడిపించడానికి మోషేని పుట్టించాడు. హల్లెలూయా. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేని పుట్టించాడు. ఈ కాలంలో ఆయనే దేవుని కుమారుడిగా దిగి వచ్చాడండి. హల్లెలూయా. ఈ కాలంలో ఈ కృపాకాలంలో దేవుడే దేవుని కుమారుడిగా దిగి వచ్చాడు. అనేకులను ఈ బానిసగా అపవాదైనటువంటి సాతాను యొక్క బానిసత్వములో జీవించుచున్న ప్రజలను విడిపించటానికి. లోకమంతా ఎలా ఉన్నారంటే ఇప్పుడు ప్రజలందరూ తెలియకుండానే అపవాదికి బానిసలైపోయారు. అపవాది అంటే ఎవరు? సాతానుడు, దేవుని శత్రువు, దురాత్మ, సాతాను శక్తులు, దురాత్మ సమూహము కోట్ల సంఖ్యలో ఉన్నవి. అవి తెలియకుండానే మనుషులలో ఉండి బానిసలుగా చేసుకున్నాయి. మనుషులకు తెలియకుండానే ప్రతి మానవుడు ఏమయ్యాడంటే బానిసై జీవిస్తూ ఉన్నాడు. ఎవరికి? సాతానుడికి. చూడండి, ప్రతి మనుషుడికి కూడా ఏదో ఒక చెడ్డ అన్నమాట చూస్తా ఉన్నాం మనం. లోకంలో ఉన్న ప్రజలకి ఒకడు సారాయి తాగంది ఉండలేడు, ఒకడు చుట్టలు తాగంది ఉండలేడు, ఒకడు బీడీలు తాగంది ఉండలేడు, ఒకడు పాంపారాలు నగలది ఉండలేడు. ఇలాగా రకరకాలైనటువంటి చెడు దూర వ్యసనాలకు బానిసలైపోయారు. ఇవన్నీ చేపించిన వాడు సాతానుడండి. వాటి నుండి బయటపడాలంటే చాలా కష్టం. ఆ సాతాను సమూహం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నది. అనేకులను చొరబడి ప్రతి మానవుడిని బానిసగా చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఈ బానిసత్వము నుండి విడిపించటానికి దేవాతి దేవుడే దృష్టి ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసినటువంటి దేవుడు ఇదిగో ఆయన దృష్టి ఉంచి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రజల అనేకులను విడిపించడానికి, రక్షించడానికి దేవాతి దేవుడే దేవుని కుమారుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కీర్తనల గ్రంథం కూడా ఒక వచనంలో కూడా రాయబడి ఉన్నది, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంట. యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నది? నీతిమంతుల మీద ఉన్నదంట. అంటే దేవుడిని భయము భక్తి కలిగి జీవించిన వాడు నీతిమంతుడు. దేవుడు అంటే భయము భక్తి కలిగి, చాలా మంది లోకములో మనం చూస్తున్నాం, లోక సంబంధమైన భక్తి వేరండి. వారికి తెలియకుండానే భక్తి చేస్తూ ఉన్నారు. లోకములో వారు ఏదో ఒకటి వాళ్ళ పెద్దలు చేసినటువంటి ఆచారాల ప్రకారం చేస్తూ ఉన్నారు. వారు భక్తి చేస్తూ ఉన్నారు, కానీ అది నీతి కిందికి రాదు. నువ్వు దేవుణ్ణి కాకుండా మరి ఒకరిని కొలుస్తూ ఉండినట్లయితే అది నీతి లెక్కలోకి రాదు. అది నీ స్వనీతి. దేవుని నీతి ప్రకారం జీవించాలి. నిన్ను నన్ను సృజించిన వాడు దేవుడు ఒక్కడే. లోకమును సృష్టిని సమస్తమును కలిగజేసిన వాడు, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ దేవుడు ఒక్కడే. అందరిలో ఆత్మ ఉన్నది. అందరిలో ఆత్మకి దేవుడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయనని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడికి ఉన్నది. ఆయనని తెలుసుకోవాలనే ఆశ ఉన్నట్లయితే ఆయన దొరుకుతాడండి. ఆ ఆశగా ఎవరిలో ఉంటదో వారి మీద ఆయన దృష్టి ఉంచుతాడు. దేవుడు దృష్టి ఉంచుతాడు.
అందుకని అంటున్నాడు, ఇదిగో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంట. నీతిమంతులు ఎవరు నీతిమంతులయ్యా అంటే, దేవుని యొక్క రక్తముతో కడగబడిన వాడు నీతిమంతుడు. దేవుడు అంటే భయం భక్తి కలిగి జీవిస్తూ ఆయన రక్తముతో కడగబడిన వాడు నీతిమంతుడు. కానీ లోకములో కూడా మనకి అనేక మంది నీతిమంతులు కనపడుతూ ఉంటారు, గమనించండి. అది దేవుడి లెక్కలేకి రాదు. స్వనీతి దేవుడి లెక్కలేకి రాదు. మన సొంత నీతి దేవుని లెక్కలేకి రాదండి, గమనించండి. ఎందుకంటే ప్రతి మానవుడిలో పాపం అనేది ఉన్నది. ఆ పాపములన్నీ కొట్టివేయబడాలంటే యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారానే. నిన్ను సృజించిన దేవుడిని తెలుసుకొని నీ పాపములన్నీ ఒప్పుకొని, ఇక మీదట నేను చెయ్యను ప్రభువా అని ఒప్పుకొని, నీ పాపములు ఆయన రక్తముతో కడగబడాలి. ఆయన నిన్ను క్షమిస్తేనే గాని నువ్వు నీతిమంతుడవు కాలేవు. లోకంలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. కానీ అది దేవుడి లెక్కలోకి రాదు. అది సొంత నీతి అవుతారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదా. ఎవరు నీతిమంతులు అంటే అందరు కాదండి, లోకంలో ఉన్నటువంటి వారందరూ కాదు. నువ్వు దేవుణ్ణి తెలుసుకొని, ఆయన ఒక్కడే దేవుడిని తెలుసుకొని, నువ్వు మనసు మార్చుకొని మారు మనసు పొంది నీ పాపములన్నీ ఒప్పుకొని ఆయన రక్తముతో కడగబడితేనే నువ్వు నీతిమంతుడు అవుతావు. హల్లెలూయా. అప్పుడు ఆయన బిడ్డవవుతావు. కానీ ఆయన లేకుండా మనం నీతిమంతులము కాలేము, కాజాలము. నీతిమంతుడు ఒక్కడు లేడని దేవుడి వాక్యము తెలియపరుస్తుంది. ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు. గమనించుదాం. నీతిమంతుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అంతేకాని ఇక నీతిమంతులు ఒక్కరు కూడా లేరు. ఇక్కడ అంటుంది, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందట? నీతిమంతుల మీద ఉంటుందట. నీవు నేను మనందరము కూడా నీతిగా యథార్థముగా జీవించాలని ఆయన ఆశపడి జాగ్రత్త పడుతూ ఉంటే ఆయన దృష్టి మన మీద కూడా ఉంటది. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో 33వ వచనంలో కూడా ఉంటుంది, నీతిమంతులారా యెహోవాని బట్టి ఆనందగానము చెయ్యండి. యెహోవా భక్తులారా నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయాలంట. దేవుణ్ణి బట్టి ఆనందించాలంట, ఆనందంతో గానాలు చేయాలంట. 31:19 వచనంలో కూడా, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి అంట. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారి పట్ల అంట దేవుడు ఎన్నెన్నో మేలులు దాచిపెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించుదాం. అలాగనే 33వ కీర్తన 13వ వచనములు కూడా చూసినట్లయితే 33:7 వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తదా. యెహోవా యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఎవరైతే ఉంటారో ఆయన దూతంట కావిలి ఉండి మనల్ని నిత్యము రక్షిస్తూ ఉంటదంట. హల్లెలూయా. మనకి తెలియదు, మనకు కనపడవు ఆ దూతలు. గమనించుదాం. ఎన్నెన్నో ఆపదల నుండి మనము రక్షించబడుతూ ఉన్నామంటే, ఎన్నెన్నో ఆపదల నుండి మనం రక్షించబడుతూ ఉన్నామంటే దేవుని యొక్క దూత మనకి కావలి ఉందని మనం తెలుసుకోవాలి. గమనించండి. అయితే అక్కడ 33:13 వచనములో కూడా యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచు ఉన్నాడు. ఎక్కడున్నాడంట? యెహోవా ఆకాశముల ఉండి కనిపెడుతూ ఉన్నాడంట అందరినీ. ఆయన దృష్టి ఉంచుచూ ఉన్నాడంట. ఎవరు ఎలా జీవిస్తూ ఉన్నారు, ఎవరు ఎలా భూమి మీద ఉంటూ ఉన్నారని ఆయన దృష్టి ఉంచుచూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆయనకి తెలియకుండా ఈ భూమి మీద ఏమీ
జరగదండి. అందుకని దేవుని యందు భయము భక్తి కలిగి జాగ్రత్తగా మనము జీవించాలి. నీతిమంతులుగా యథార్థవంతులుగా మనము జీవించాలి. నీతిమంతులుగా ఉంటే నీతిమంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దృష్టి మన మీద నిలిచి ఉండాలంటే మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకందునే కాపాడను వేడుకందునే కాపాడలే ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడగాడు ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడవాడు రక్తము తోడా కడిగి వేశాడే రక్తము తోడా కడిగి వేశాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడవాడు ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడవాడు. యెహోవా యందు యెహోవా దృష్టి ఆయన యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వారి మీద ఉంటదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేషోబు జీవితం అంతా కూడా ఎలా ఉందయ్యా అంటే దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించాడు యేషోబు. అతనికి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని యందు భక్తిని విడిచిపెట్టలేదు. ఆయన యందు భయమును విడిచిపెట్టక జాగ్రత్తగా జీవించాడండి. చాలా సంవత్సరాలు బాధలు అనుభవించాడు. ఆయన కృప చూపుతాడని ఎదురు చూశాడు. ఆయన మీదకి దేవుని యొక్క కృప కనికరము ఆయన మీదకి వచ్చేసింది. హల్లెలూయా. కొన్ని సంవత్సరములు గడిచిపోయిన తర్వాత ఆయన శ్రమలన్నీ కొట్టుకొని పోయినాయి. ఆ ఐగుప్తు దేశంలో గొప్ప రాజు అంతటి పదవిని ఆయనకి దేవుడు ఇచ్చాడు. అంత గొప్పగానిగా చేసి ఇలా అతన్ని ఆశీర్వదించాడు. ఎందుకని అయ్యా అంటే దేవుడిని భయం భక్తి కలిగాను జీవించాడు కాబట్టి అతని పట్ల దేవుడు దృష్టి వచ్చి అతనిని గొప్పగా ఆశీర్వాదాలు. అలాగే మనందరి పట్ల దేవుడు దృష్టి ఇచ్చి మనల్ని కూడా గొప్పగా చేయాలంటే మనము దేవుని అంటే భయం కలిగి భక్తి చేస్తూ జాగ్రత్తగా ఉంటూ ఉంటే దేవుడు మన పట్ల కూడా ఆయన యొక్క దృష్టి ఉంచుతాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవుడా జీవము గల తండ్రి మా బలమైన దేవుడా అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడా వందనాలు స్తోత్రాలు తండ్రి. యెహోవా దృష్టి ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వారి మీద ఉంటూ ఉన్నదని ప్రభా వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద కూడా నిలుచుచున్నదని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. అయ్యా నీ దృష్టి మా అందరి మీద ఉంచండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో దావీదు మీద నాయనా అయ్యా యాకోబు మీద నీ దృష్టి నుంచి ప్రభా ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రభా ఇశ్రాయేలు ప్రజలలో నుండి ప్రభా ఇదిగో దావీదుని ఎన్నుకొని ప్రభా దావీదులో నుండి ప్రభా అయ్యా నా తండ్రి ఇదిగో దావీదు మీద నీ దృష్టి ఉంచి దావీదు